హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి అందరికీ. ఓకేనండి, మేమైతే పండగ చేయడం అయితే స్టార్ట్ చేసాము. మీరేం చేస్తున్నారో చెప్పండి. మీరు చేసుకున్నారా పండగ లేదా చెప్పండి. పండగలో ఏమేమి చేసుకున్నారో కూడా చెప్పండి. మేమైతే చక్నీ అప్పాలు స్టార్ట్ చేసాము. చక్నీలు ఎంతమంది చేశారండి? నేనైతే చేశాను చూడండి. ఇది కాలవడం మాత్రం ఇలా ఉన్నాయండి. చేసిన తర్వాత ఇక మాత్రం బాగున్నాయండి. టేస్ట్ చేస్తే సూపర్. ఓకేనా. మళ్ళీ చక్నాలు అయిన తర్వాత గారెలు ప్రిపేర్. గారెలు అయితే నేనైతే చూడండి గోళీలు వేసాను. పిల్లలైతే అదిగో చెక్కలు ఒత్తుతున్నారు. ఓకేనా. అన్నీ ఒకటే రోజు అండి, హాలిడే వచ్చిన రోజే కదండి, అన్ని పనులు చేసుకోవాలి. అందుకనేసి అన్నీ ఒకటే రోజైతే స్టార్ట్ చేశాను. చెక్కలు కూడా అయిపోయాయి. చూడండి ఎలా పిల్లలు ఎత్తుతున్నారో. పిల్లలు ఉన్నారంటే వాళ్ళతో ఉన్నప్పుడే ఈ పని అవుతుంది. ఒక్కరి వల్ల అవుతుందా? కాదు కదా. అందుకనేసి పిల్లలు ఉన్న రోజైతే ట్రై చేశాను. ఓకేనా. మరి మీరు చేసుకున్నారా లేదా? మీరు ఎప్పుడు చేసుకున్నారో మాత్రం కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా. మేమైతే ఒక 2 kg వేసుకున్నామండి, ఎక్కువ చేసుకోలేదండి. మీరేం చేసుకున్నారో చెప్పండి. కాలవడంలో చూడండి ఎంత బాగా అంటే ఫాస్ట్గా అయిపోతున్నాయండి. చూడండి క్రిస్పీ ఇవి అయితే చెక్కలు అయితే. మీరేమంటారు? చెక్కలు అంటారా? మేమైతే గారెలు అంటాము. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి తీసిన తర్వాత. నాకైతే ఇవంటే చాలా ఇష్టం అండి. మేము చాయ్లో కూడా వేసుకొని తింటామండి. ఇంకా తర్వాత ఏం చేశానంటే మీకు చూపిస్తాను చూడండి. మేమైతే ఇదో చూడండి, ఇంకా కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నాం. కట్టెల పొయ్యి మీద ఎంత బాగుంటాయో కదా. చాలా బాగుంటాయండి కట్టెల పొయ్యి మీద. ఇంకా ఫాస్ట్గా కాలుతాయి. గ్యాస్ మీద ఎంత టేస్ట్ ఉండవు, కానీ కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తే మాత్రం బాగా అంటే బాగా సూపర్ ఉంటాయి. ఆయిల్ అయితే చూడండి, ఇదైతే కారపూసలలో నేను వట్టి శనగపప్పు వేయనండి, మినపప్పు వేస్తాను, శనగపప్పు వేస్తాను, దాంతోపాటు వేస్తానండి. కొంచెం హెల్తీగా ఉంటుందనేసి వట్టి శనగపప్పు బియ్యంతో చేయను. మళ్ళీ ఇదైతే అరిసెల పానకం. అరిసెల పానకం అయితే స్వీట్ ఒకటి ఉండాలి కదండి. స్వీట్లో మాత్రం అరిసెలు అయితే సూపర్గా ఉంటాయి. ఇలా పానకం వచ్చే వరకు, ముదురు పాకం వచ్చే వరకు మాత్రం ట్రై చేయాలి. కొంచెం లైట్గా బాగా ముద్ర ఉండొద్దండి, లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా. పానకం వచ్చే వరకు అయితే నేనైతే ఆనకం పట్టాను. మీరేమేమి చేసుకున్నారో చెప్పండి. పాప పోస్తుంది, నేనైతే కలుపుతున్నాను అరిసెల పిండి. ఓకేనా. అరిసెల పిండి అంటే కొంచెం నిజమేనండి, పెద్దలు ఎలా చేస్తారో తెలియదు ఓపికతో, కానీ మనకంత ఓపిక లేదండి. తర్వాత మంచిగా చల్లగా అయిన తర్వాత మంచిగా దీన్ని మసాజ్ చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల అవ్వట్లేదు. కొంచెమేనండి, ఒక 1/2 kg మాత్రమే అరిసెలు. మాకు ఎక్కువ స్వీట్ అంటే ఇష్టం లేదండి, సార్కి ఒక్కరికే స్వీట్ అంటే ఇష్టం. అందుకనేసే ఇవైతే తక్కువ. ఒకరు తిన్నా కానీ వాళ్ళ కోసం చేయాలి కదా పండగ అన్నప్పుడు. అందుకనేసే కొన్ని అయితే చేస్తున్నాను. ఓకేనా. చూడు పిండి కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లా మృదువుగా మంచిగా అయిందండి. ఇక ఇవి వేసేసరికి సాయంత్రం అయిందండి. పొద్దున స్టార్ట్ చేస్తే చక్నీ అప్పాలతో, ఇప్పుడు సాయంత్రం వరకు లాస్ట్ అయిన అరిసెలతో లాస్ట్. ఇదిగోండి, దీనికైతే ఒక 2 కావాలండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. బెల్లం ఎంతో పిండి అంతా వేసి సరి వేసానండి. మీకు ఇష్టం వస్తే కనుక మీరు కూడా అరిసెలు చేసుకోండి. అన్నీ హాట్లతో పాటు ఒక స్వీట్ ఉంటే అది రుచి మజా వేరండి. నాకైతే ఎన్ని హాట్లు తిన్నా ఒక్కటే స్వీట్ తినాలి, మరి ఎక్కువ కాదు. నేనైతే ఎక్కువ తినను, కానీ ఒక్కటైతే ఉండాలి తప్పకుండా. ఇక మా చెల్లె నేను చేస్తున్నాం. ఇక మా పాప అయితే వీడియో తీస్తుంది. అంతేనండి. ఓకే మరి బాయ్. మళ్ళీ ఏమని చేస్తే మళ్ళీ వీడియోలో చెప్తాను.